తన ఆత్మని ఏ రోజు కూడా చంపుకోడట. ఆత్మని చంపుకోడట. ఆత్మని చంపుకోవడం ఏంటండి? ఎవడన్నా ఆత్మని చంపుకోగలడా? చూద్దాం దాని గురించి ఏంటో. తతః పరాం గతిం యాతి, అటువంటి వాడు ఏం గతిని పొందుతాడట? పరాం గతిం, పరమమైనటువంటి స్థితిని పొందుతాడట, పరమమైనటువంటి గతిని పొందుతాడట, అంటే మోక్షాన్ని పొందుతాడట. ఎవరైతే, సింపుల్ లాజిక్ అండి, ఎవరైతే అంతటా ఆత్మతత్వమే ఉంది, అంతటా ఉన్నటువంటిది పరమాత్మ చైతన్యమే అన్న సంగతిని తెలుసుకున్నటువంటి వాడు ఏ రోజు కూడా పొరపాటును కూడా తనలో ఉన్నటువంటి ఆత్మని అనవసరంగా నాశనం చేసుకోడట. ఆత్మని నాశనం చేసుకోవటం అంటే ఏంటి? ఆత్మని నాశనం చేసుకోవటం అంటే మామూలుగా ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య అంటే అర్థం ఏంటి? ఆత్మహత్య చేసుకున్నాడండి అంటారు, సూసైడ్ చేసుకున్నాడండి అంటారు. ఆత్మహత్య. ఆత్మహత్య అంటే ఏంటి? అర్థం ఏంటి? చాలామంది చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్లో వరుసగా 4-5 రోజులు వస్తాయి. ఇవన్నీ చచ్చిపోతున్నారు. ఆత్మని హత్య అంటే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకు ఉండేటటువంటిది ఒకటే, ఏంటంటే బయట వాళ్ళకు వచ్చినటువంటి చెడ్డ పేరో లేదా రాబోయేటటువంటి చెడ్డ పేరో ఏదైతే ఉందో దానికన్నా కూడా చనిపోవటమే బెటరు అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చేసినటువంటి వాడు, ఒక నిర్ణయానికి వచ్చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. తమని తామును చంపుకుంటారు. తమను తామే, ఎవరు చంపాల్సిన పనిలే, తమని తామే. ఈ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఇదే పని అండి, ఈ పనులే చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హత్యలు చేస్తారు, అది వేరే. మొత్తానికి ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఏం చేస్తారు? వాస్తవంగా చెప్పండి, ఆత్మహత్య చేసుకోవడం అనే పదం యొక్క ఇక్కడ అర్థం చెప్పినటువంటిది ఏంటంటే శరీరంని చంపుకోవటం. శరీరంని చంపడం అంటే దేన్ని చంపుతున్నాడని అర్థం, దేన్ని నాశనం చేస్తున్నాడని అర్థం. ఇక్కడ చెప్పినటువంటి భాషలో అర్థం చేసుకోండి, దేన్ని చంపుతున్నాడు వాడు? క్షేత్రాన్న, క్షేత్రజ్ఞున్నా? క్షేత్రాన్ని చంపుతున్నాడు వాడు, క్షేత్రాన్ని చంపుతున్నాడు కదా. ఇప్పుడు క్షేత్రాన్ని వాడు నాశనం చేసినంత మాత్రాన లోపల ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడికి ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. లోపల ఉండే క్షేత్రజ్ఞుడు అలాగే ఉంటున్నాడు. ఆయన అంతటా ఉన్నటువంటి వాడు కాబట్టి, సర్వదా అంతటా అందరిలోనూ ఉండేటటువంటి వాడు కాబట్టి, నువ్వు చంపేసినా సరే, నువ్వు చనిపోయినా సరే, నా లోపల ఆయన ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు ఆయన. ఒకళ్ళు లేనంత మాత్రాన మిగతా వాళ్ళలో ఉండడు ఆయన, అందరిలోనూ ఉంటాడు ఆయన. పైన ఉండేటటువంటి క్షేత్రం అనేటువంటిది నాశనం చేసుకున్నాను, లోపల ఉండేటటువంటి చైతన్యం మాత్రం అది అలాగే ఉంది. అయితే ఎవరైతే నాలో ఉన్నది ఆత్మే, అంతటా ఉన్నది ఆత్మే అన్న సంగతి తెలిసినటువంటి వాడు, నా క్షేత్రం చనిపోయినా సరే క్షేత్రజ్ఞుడు అలాగే ఉంటాడు అన్న విషయం అర్థమైనటువంటి వాడు ఏ రోజు కూడా ఏం చేస్తాడంటేనండి, తనని తాను అధమంగా ఊహించుకోడు, తనను తాను అధమంగా దిగజారడు. ఏ రోజు కూడా తన స్థితిని ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంచుకుంటాడనమాట. నేనెవరు అని అడిగా. ఇప్పుడు ఒక స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏదో IAS IPS చదివినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటారు వాళ్ళు? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో అలాగే ఉంటారు వాళ్ళు ఎంతసేపు. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ అలాగే ఉంటాయి అవన్నీ. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు. ఆ ఎస్పీలు, కలెక్టర్లు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు. ఇంకా రాజకీయ నాయకులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు పోయేలాగా ఇదంతా వాళ్ళ దగ్గర ఎవరు పెద్ద గౌరవంగా ఉండరండి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఆ స్థితిని వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. ఆ స్థితి నుంచి పొరపాటును కూడా వాళ్ళు కిందికి రారు. ఎందుకని? వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు అలా ఉంటాయి. వాళ్ళు ఆ స్థితిలో ఉంటేనే ఆ విధంగా చేయగలుగుతారు. ఇప్పుడు నేనున్నా స్వామి ఆత్మ విధానంద భగవద్గీత చెప్తున్నా, నేను భగవద్గీత చెప్తున్నా, సడన్గా రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ్ళలో నేను అడుక్కు తింటున్నా, స్వామి ఆత్మ విధానం ఏం చేస్తున్నాడు రా? అడుక్కు తింటున్నాడు. ఇంటింటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టండి అమ్మా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు నిద్రలోంచి లేచిన తర్వాత నాకేమనిపిస్తుంది? చీ ఏంటి ఇటువంటి కళ వచ్చిందేంటి నాకు, నేనేంటి అడుగుతుండేంటి అని అనిపిస్తుందా?
అంటే తన స్థాయిని ఎప్పుడన్నా నా స్థాయిని నేను దిగజార్చుకోవడానికి నేను ప్రయత్నం, అంటే బిచ్చగాడిని నేనేం తక్కువ చేయట్లా, అంటే ఆ స్థాయిని తక్కువగా అందరూ చూస్తారు. కాబట్టి ఆ స్థితికి నేను ఎందుకు వచ్చాను, అటువంటి కళ ఎందుకు వచ్చింది, ఇదేంటిది, నా స్థాయి ఇది కదా అన్న సంగతి నాకు గుర్తుండదా? నేను సన్యాసిని, ఆత్మ విధానందని అన్న సంగతి నాకు గుర్తుండదా? నేను చిన్మయ మిషన్లో వర్క్ చేస్తాను అనేటువంటి సంగతి నాకు గుర్తుండదా? టెంపరీగా ఏమన్నా అనిపించచ్చేమో కానీ మొత్తానికి నేనెవరో నాకు గుర్తుంటుంది. కాబట్టి అంతటా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు సమం పశ్యన్ హి సర్వత్రా, అన్నిటా ఉన్నటువంటి ఒకే చైతన్యాన్ని సమంగా చూసేటటువంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే చూస్తాడో సహా అటువంటి వాడు ఏ రోజు కూడా తన ఆత్మ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని తన స్వరూపాన్ని, స్వభావాన్ని తక్కువ చేసుకోడు. ఎప్పుడు కూడా నేను ఆత్మని, నా ఆత్మస్థితిని ఎప్పుడు కూడా నేను కోల్పోకూడదు అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉండేటటువంటి వాడు అతను చెప్పి తర్వాత ఏమంటున్నారు, ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. కర్మాణి సర్వశః ప్రకృత్యా ఏవ క్రియమాణాని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం అనేక కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలన్నిటికీ కారణభూతమైనటువంటిది నా లోపల ఏదో ఒకటి ఉండాలి. ఏంటది? ప్రకృత్యైవ. కాబట్టి నా ప్రకృతి 3వ అధ్యాయంలోనే మనం చదివాం. ప్రకృతి దేంతో తయారవుతుంది అనుకున్నాం మనం? త్రిగుణాత్మికం, సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాలతో తయారైనటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటిది అందరిలో ఉంది. కాబట్టి ఏం చేస్తుంది ప్రకృతి? నా లోపల నుంచి కర్మలు చేయడానికి, కొత్త కర్మలు చేయడానికి ముందుకు తోస్తూ ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే ఆ పని దేని ద్వారా జరుగుతుంది? నా లోపల ఉన్నటువంటి ప్రకృతి వల్ల జరుగుతుంది కదా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకృతి ద్వారా అన్ని కర్మలు జరుగుతూ ఉంటే, క్రియమాణాన్ని చేయబడుతుంటే, తథా ఆత్మానం అకర్తారం యః సహ పశ్యతి. ఆత్మానం అకర్తారం, కర్మలన్నీ ప్రకృతి ద్వారా జరుగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరట? అకర్తారం. ఆయన ఎలాంటి కర్మలు చేయడు. ఆయన లోపల ఉన్నటువంటి సాక్షి ఏ కర్మలు చేయడు ఆయన. మరి కర్మలన్నీ చేసేటటువంటి వాడెవరు? జీవుడు చేస్తుంటాడు తప్ప జీవుణ్ణి సాక్షిగా చూస్తూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆయన ఎవరట? అకర్త. ఆయన ఏ కర్మలు చేసేటటువంటి వాడు కాదు. ఆయన ఏ కర్మలు చేసేటటువంటి వాడు కానప్పుడు ప్రకృతి చేసేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలకి ఈయన ఏ రోజు కూడా బాధ్యత వహించడు. లోపల ఉండే చైతన్యానికి ఎటువంటి సంబంధం లేదు. మనమేమనుకుంటామంటే, సార్ నేను ఒక పని చేశాను, ఈ పని చేయడానికి కారణం ఎవరు? నా శరీరము, మనస్సు, బుద్ధి. మరి లోపల ఉండి నడిపించేటటువంటిది ఎవరు? ఈ శరీర మనోబుద్ధుల్ని లోపల ఉండేటటువంటి పరమాత్మే కదా సార్. ఈ పరమాత్మే కదా. కాబట్టి నేను తప్పు చేశాను అనుకోండి, మరి ఎవరు చేసినట్టు తప్పు? మన సిద్ధాంతం ప్రకారం ఎవరు చేసినట్టు తప్పు? సార్ దేవుడు చేశాడండి, నాకు సంబంధం లేదు. నేను మంచి చేశాను అనుకోండి, జనరల్గా ఏం జరుగుతుందంటే అండి, మంచి చేసామనుకోండి అప్పుడేం చేస్తాం? నేను చేశాను, నేనే చేశానండి, నేను చెప్పుకుంటారు కూడా 10 మంది. నేనే ఎట్లా ఉంటారంటే బయట ప్రపంచంలో ఏదన్నా ఒక మంచి జరిగిందని చెప్పి, అప్పుడు మేమే సార్, అప్పుడు మేమే ఉంది అక్కడ, మేమే అంతా నడిపించాము, అప్పుడు అంతా చేసి అందరం కలిసి అందరూ ఏదో డబ్బులు వేసు చెప్పుకుంటారు. ఏదైనా చెడు జరిగిందనుకోండి అప్పుడు ఎట్లా ఉంటారు వీళ్ళు? మేము చెప్పామండి, మొత్తుకొని చెప్పామండి వద్దని చెప్పి, వినలేదండి, మా మాట వినలేదండి చెప్పుకుంటారు.
అంటే దాన్ని మాత్రం బాధ్యత వహించరు. మంచి జరిగితే మాత్రం దాంట్లో మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తారు, చెడు జరిగితే మాత్రం దాని జోలికి రారన్నమాట. ఈ రెండు, మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను బాగానే ఉంది. ఇప్పుడేంటి మనకు ఒక సందేహం ఏంటంటే చాలామందికి, నేను మంచి నా ద్వారానే జరుగుతోంది, చెడు నా ద్వారానే జరుగుతోంది. ఇప్పుడు మంచి చెడు నా ద్వారా జరుగుతున్నప్పుడు నా చేత మంచి పనులు చేయించేవాడు భగవంతుడైనప్పుడు మరి చెడు పనులు చేయించేవాడు కూడా భగవంతుడే కదా. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్టా కదా? మంచి పనులు చేయించేటటువంటి వాడు నా లోపల భగవంతుడు అయినప్పుడు చెడు పనులు చేయించేవాడు ఎవరు? ఇక్కడే మనకి ఆగిపోదాం అనమాట. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆగిపోదాం. భగవంతుడు ఏంటంటే మంచి సంబంధం లేదు ఆయనకి, చెడు సంబంధం లేదు. ఆయన మంచి కాదు చెడు కాదు, మంచికి చెడుకి సాక్షిగా ఉండేటటువంటి వాడు ఆయన. మరి మంచి చెడు అనేటువంటివి ఎవరికి సంబంధించింది? ప్రకృతికి సంబంధించింది, జీవుడికి సంబంధించింది. ఆయన చేసేటటువంటి కర్మల ద్వారా వ్యక్తమయ్యేటటువంటి వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చెడు అంటాం, అవి మంచి ఫలితాలు అంటాం తప్ప ఆ కర్మలు, ఆ గుణాలు, ఆ ప్రకృతికి సంబంధం తప్ప లోపల ఉండే పరమాత్మకి ఎటువంటి సంబంధం లేదు అని పరమాత్మని తనను తానుగా తెలుసుకున్నటువంటి వాడు సహపశ్యతి. అటువంటి వాడు నిజంగా చూసినటువంటి వాడు. గ్రేట్ లాజిక్ అన్నమాట ఇదంతా. అద్భుతమైనటువంటి తర్కాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవుడు పరమాత్మ రెండు ఉన్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఈ మూడిటితోటి జీవుడు బయట కర్మలు అనేటువంటివి ఆచరిస్తూ ఉంటాడు. నిరంతరం కర్మ, ఏదో ఒక కర్మ పని చేస్తూ ఉంటాడు. ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఒక కర్మ యొక్క సంకల్పం ఎక్కడ మొదలవుతుంది? నా అంతఃకరణలో మొదలవుతుంది. కాబట్టి దానికి ప్రారంభం ఎక్కడ? ఒక చిన్న కోరిక, ఏదో ఒక కోరిక ఉంటుంది. ఈ కోరికను నేను తీర్చుకోవాలి. ఆ కోరికను తీర్చుకోవడానికి నేనేం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఆ పనినే మనం కర్మ అంటాం, ఆ కోరికనే మనం కామము అంటాం. ఆ కామాన్ని తీర్చుకోవడం కోసం ఏమంటాం? కర్మ అనేటువంటిది చేస్తాం. గుడ్, బాగానే ఉంది. కర్మ చేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే కర్మ అయిపోయింది అని అనుకుంటాం. కానీ కర్మకి ఖచ్చితంగా స్థూలమైనటువంటి ఫలితం, సూక్ష్మమైనటువంటి ఫలితం రెండు ఉంటాయి. రెండు ఫలితాలు ఉంటాయి. ఒక సినిమాకి వెళ్ళానండి. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూసేసా, అయిపోయింది. సినిమా చూడటం అనేటువంటి కర్మ పూర్తి అయిపోయింది, ఇంకేం లేదు, బయటకు వచ్చేసా. ఇప్పుడు చూడండి, రెండు ఫలితాలు ఉంటాయి. ఒకటేంటి? సినిమా చూశాను అనేటువంటి కర్మ, అది పూర్తయిపోయింది, సినిమా చూసినటువంటి ఫలితం వచ్చేసింది. కానీ దాంతోపాటు ఏంటి? ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక చెరగనటువంటి ముద్ర సంస్కార రూపంలో, వాసన రూపంలో నా లోపల పడిపోయింది. అది మంచో చెడో తర్వాత చూద్దాం. మొత్తానికి ఒక లోపల ఒక ముద్ర అనేటువంటిది పడిపోయింది ఆ సినిమా చూసిన దానివల్ల. ఇప్పుడు నా లోపల జరిగేటటువంటి తంతు ఏంటి? ఇప్పుడు లోపల సంస్కారం అనేటువంటిది ఏర్పడింది కదా, ఈ సంస్కారం ఏం చేస్తుంది? మళ్ళా ఒక కొత్త కోరికకి ప్రేరణగా మారుతుంది. ఈ కొత్త కోరిక ఏం చేస్తుంది? మళ్ళా కర్మ చేయిస్తుంది. మళ్ళా కర్మ చేసిన తర్వాత మళ్ళా కొత్త సంస్కారం నా లోపల పడుతూ ఉంటుంది, మళ్ళా కొత్త కోరిక జనరేట్ అవుతూ ఉంటుంది, మళ్ళా కొత్త కర్మ చేస్తూ ఉంటా. ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా మనస్సులో ఉద్భవిస్తున్నటువంటి కోరికల్ని నేను కళ్ళు మూసుకొని చూస్తున్నా. ఆ కోరిక వల్ల నేను చేస్తున్నటువంటి కర్మల్ని నేను గమనిస్తూ ఉన్నా. ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి కర్మ ఫలితాల్ని నేను గమనిస్తూ ఉన్నా. ఇప్పుడు కర్మకి నాకు సంబంధం లేదు, వచ్చినటువంటి ఫలితానికి నాకు సంబంధం లేదు, కోరికకి నాకు సంబంధం లేదు. ఇదంతా ఎలా జరుగుతోంది? ప్రకృతి వల్ల జరుగుతోంది. మరి నేనెవరు? ప్రకృతిని చూసేటటువంటి సాక్షి. ఈ సాక్షి నా లోపల ఉన్నాడు. ఈ సాక్షిని అని నేను గుర్తించినటువంటి వాడు సాక్షిగానే ఉండిపోతాడండి ఎప్పటికీ. ఇప్పుడు ఆ పైన లైట్లు ఉన్నాయి, నా నెత్తి మీద లైట్లు ఉన్నాయి, మీ నెత్తి మీద లైట్లు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతాయండి, ఏమయ్యా వింటున్నావా అని అడుగుతాయా? అడుగు. సాక్షిగా చూస్తూ ఉంటాయి అంతే. మనం ఉన్నంతసేపు పాపం ఆ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏం చేస్తాయి? వాటి పని అవి చేసుకుంటున్నాయి. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారా? స్లోగా తిరగనా? ఎక్కువ మంది ఉన్నారు, స్పీడ్గా తిరగనా అని ఏమన్నా అనుకుంటాయి అవి?
వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. రోడ్డు మీద ఒక దీపం ఉంటుంది, స్ట్రీట్ లైట్ ఉంటుంది, దాని కింద నుంచి కారు వెళ్తూ ఉంటుంది, అయ్యో కారు వెళ్తుందని అంటుందా? అది ఓ శవం వెళ్తూ ఉంటుంది, దాని కింద నుంచి అయ్యో శవం వెళ్తుందని అనుకుంటుందా? ఆ పెళ్లి ఏంటి, ఆ బ్యాండ్ మేళము పెళ్లి వాళ్ళు వెళ్తున్నారు, దాని కింద నుంచి ఆహా పెళ్లి పెళ్ళి అని అంటుందా? అది పెళ్లి వాళ్ళు వెళ్ళినా, దాని కింద నుంచి శవం వెళ్ళినా, దాని కింద నుంచి కారు వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా అది ఎలా చూస్తూ ఉంటుంది? సాక్షిగా చూస్తూ ఉంటుంది. దాని తప్పేమైనా ఉంటుందా దాంట్లో? ఏం లేదు, దానికి సంబంధమే లేదు అసలు. కాబట్టి మన లోపల కూడా ఈ సాక్షి అనేటువంటిది చైతన్యవంతంగా ఈ ప్రకృతిని గమనిస్తూ ఉన్నంతసేపు ఆ పురుషుడు యొక్క చైతన్యంలోనే ఈ ప్రకృతి అంతా కదులుతోంది అన్న సంగతిని తెలుసుకున్నటువంటి వాడు సహా అకర్తారం, అతను అకర్త, కర్మలు చెయ్యనటువంటి వాడు, అటువంటి వాడు పశ్యతి ఆత్మానం, ఆత్మని దర్శించినటువంటి వాడు అవుతాడు చెప్పారు. యథా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్థం, యదా ఏ ప్రకారంగా అయితే భూత పృథగ్భావం, భూతాలన్నిట్లో వైవిధ్యం కదండి. ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ఇక్కడ ఈ భూమండలం మీద? ఎన్ని రకాల, ముఖ్యంగా మెయిన్గా చూసుకుంటే ఎన్ని రకాలైనటువంటి ప్రాణులుగా మనం విభజించవచ్చు? ఎన్ని రకాల ప్రాణులు? సింపుల్గా 80 లక్షల జీవరాశులు అది వేరే, 84 లక్షల జీవరాశులు అది వేరే. అది కాకుండా మనం ఎన్ని రకాలుగా మనుషులు, జంతువులు, నేల మీద నడిచేవాళ్ళం మనం ద్విపాదులం, అవి చతుష్పాదులు అంతే. 4 కాళ్ళతో అవి నడుస్తున్నాయి, 2 కాళ్ళతో మనం నడుస్తున్నాం. 2 భూమి సంచరించ, గాల్లో ఎగిరేటటువంటివి పక్షులు, నీళ్ళల్లో ఈదేటటువంటివి ఈ చేపలు, ఒక యాంఫీబియస్ రెండిట్లోనూ ఉండేటటువంటివి మొసలి, ఇటువంటివన్నీ తాబేలు, ఇవి నీళ్ళల్లోనూ ఉంటాయి, కావాలంటే భూమి మీద ఉంటాయి, యాంఫీబియస్ కదండి. ఇన్ జనరల్ చూస్తే వీటిగా మనం విభజించుకున్నాం. ఇవన్నీ నేల మీద తిరిగేటటువంటివి, గాల్లో ఎగిరేటటువంటివి, నీళ్ళల్లో ఈదేటటువంటివి, ఉభయచరాలు అనేటువంటివి మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారు? మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారు? ఎన్ని రకాలు ఉన్నారు చెప్పరండి? ఎంతమంది మనుషులు ఉంటే అన్ని రకాలు ఉన్నారు. ఎంతమంది మనుషులు ఉంటే ఈ భూమి మీద అన్ని రకాల వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో డాగీస్ ఉంటాయి, కుక్కలు ఉంటాయి కదా, వాటి పేర్లు భలే విచిత్రంగా ఉంటాయి. పాంబ్రేనియన్, ఆల్సేషన్, బీగిల్, ఏవో రకరకాల పేర్లు ఉంటాయి. అవన్నీ కొత్త కొత్త వింత వింత స్పీసీస్ అనమాట. అవన్నీ మనం ఎప్పుడు వినుండవు. అవన్నీ ఇంత ఉంటాయి. ఒక్కొక్కటి డాబర్ మ్యాన్, గ్రే హౌండ్, ఇట్లాంటివన్నీ. మళ్ళా ఆ ఒక్క కుక్కల్లోనే అన్ని రకాలు ఉన్నాయి, రకరకాలు అనమాట, రకరకాల జాతులు ఇవన్నీ. కాబట్టి ఇన్ని రకాల వైవిధ్యం, ఇదంతా కూడా అనేక రకాలైనటువంటి వైవిధ్యం, జీవ వైవిధ్యం అన్నారు. అందుకనే గొంగళి పురుగుల దగ్గర నుంచి, చీమల దగ్గర నుంచి, యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటారు చూసారా, అమీబా అంటారే, ఏకకణ జీవి అంటారు. దాంట్లో మన శరీరంలో కొన్ని వేల కణాలు ఉంటాయి, దాంట్లో ఒకటే కణం ఉంటుందట. అక్కడి నుంచి ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి అయినటువంటి బ్లూ వేల్ దాకా ఇన్ని రకాల ప్రాణులు, అంతా వైవిధ్యం. అనేక రకాలైనటువంటి ప్రాణులు, అనేక రకాలైనటువంటి పద్ధతులు, అనేక రకాలైనటువంటి జీవన విధానాలు. ఈ భూమినంతా కూడా అంతా విస్తరించుకుని ఉన్నటువంటివి కొన్ని వేలు, లక్షలు, కోట్ల రకాలైనటువంటి ప్రాణులు ఈ భూమి మీద ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఎలాగా? పృథగ్భావం,
వేరువేరుగా ఉన్నాయి ఇవన్నీ. మనుషులు ఉన్నట్టు జంతువులు ఉండరు, జంతువులు ఉన్నట్టు చేపలు ఉండవు, చేపలు ఉన్నట్టు పక్షులు ఉండరు. పృథగ్భావం, ఎవరిది వాళ్ళదే. ఇంతమంది మనుషుల్లో కూడా ఎవడి జీవితం వాడిదే, ఎవడి సంస్కారాలు వాడివే, ఎవడి కోరికలు వాళ్ళవే, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవే. ఒకే ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుడతారు, ఇద్దరు వేరువేరుగా ఉంటారు మనస్తత్వాలు. ఎవడిష్టం వాడిదే. పృథగ్భావం, అంత డిఫరెంట్, మొత్తం డిఫరెన్షియేట్ అయిపోయింది. అంతా కూడా పూర్తిగా విడిపోయింది ఈ ప్రపంచం అంతా కూడా. ఇంత విడిపోయినప్పటికీ కూడా ఏకస్థం, ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఏకస్థం. ఎక్కడుంది ఇదంతా? ఒకదాని మీదే ఉంది ఇదంతా. అరే, ఇంతమంది ఆ ఒక్కదాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నారా? ఎస్, ఆ ఒక్క పరమాత్మ చైతన్యం మీద ఇన్ని రకాల వైవిధ్యం అంతా కూడా ఆధారపడి ఉంది. తతః ఏవచ విస్తారం అనుపశ్యతి, దాని నుంచే ఈ వైవిధ్యం వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వైవిధ్యం అనేటువంటిది ఎంత పెద్ద వైవిధ్యం ఉన్నప్పుడు ఎన్ని రకాల ఆరంభాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆదులు ఉన్నాయి దీనికి, ఎన్ని రకాల మొదళ్ళు ఉన్నాయి దీనికి ఆలోచించద్దు. ఒకటే ఒక్కదాని నుంచి ఎంత పెద్ద వైవిధ్యం వచ్చింది, ఎంత పెద్ద విస్తరణ. ఆయన ఏం చేశారు? ఆయనకి విస్తరణ చేయాలని అనిపించింది. ఒక్కసారి లేచారు, కూర్చున్నారు, తదైక్ష్యంత ఒకసారి ఇట్లా జూలు విదిల్చి కళ్ళు తెరిచి చూశారు, అంతే. ఆయన నుంచి ఎంత పెద్ద బ్రహ్మాండము, ఎంత పెద్ద విస్తరణ ఈ విధంగా వ్యాపించింది. కాబట్టి ఒక్కదాని నుంచి వచ్చినటువంటి ఇంత పెద్ద వైవిధ్యంలో మరి ఉన్నటువంటిది ఎవరు? మనమేమనుకుంటున్నాము? ఇంతమందిని చూస్తున్నాం కాబట్టి, ఆ ఏకత్వాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి మనమేమనుకుంటున్నామంటే ఇదంతా వేరు వేరు అని అనుకుంటున్నాం. ఆ ఒక్కదానిలోంచే వచ్చిందని గుర్తించినటువంటి వాడు ఏం చేస్తాడు? అందరిలో ఉన్నటువంటి ఆ ఒక్కదాన్నే గుర్తిస్తాడు. ఆ ఒక్కదాన్ని తెలుసుకున్నటువంటి వాడు అందరిలో ఉన్నటువంటి ఏకత్వం అనే పదం వాడుతున్నారు చూడండి. ప్రతిసారి ఇదే పదం వాడతారు, ఏకత్వం, ఏకత్వం, ఏకత్వం. మంచివాడిలో, చెడ్డవాడిలో, దుర్మార్గుడిలో, ఎవరిలో అయినా సరే, ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లో, ఎక్కడైనా సరే ఎంతమంది ఉన్నారు అనేటువంటిది లెక్క కాదండి. ఏకస్థం, ఒకటిగా ఉందా లేదా? ఆ ఏకత్వాన్ని చూడగలిగినటువంటి ఏదైతే ఉందో తత బ్రహ్మ సంపద్యతే, అలా చూడగలిగినటువంటి వాడు బ్రహ్మ సంపద్యతే, బ్రహ్మతత్వాన్ని పొందుతాడట అతను. కాబట్టి మారాల్సింది ఏంటండి? మనం ప్రపంచాన్ని మారుద్దామని ప్రయత్నం చేయొద్దు. ప్రపంచంలో ఇంత వైవిధ్యం ఎందుకుంది అని అడగండి. ఆయన ఎవరు, గండి రామకృష్ణానంద స్వామి ఒక చక్కటి స్టోరీ చెప్పారు, భలే బాగుంటుంది అది. అడిగి ఎవడికో ఏదో జబ్బు చేసింది కళ్ళకి. చేస్తే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఆయనకి ఏం చెప్పారంటే, చూడు బాబు, నువ్వు వీలైనంత వరకు ఎక్కువగా గ్రీన్ కలర్ చూడాలి, ఎక్కువగా నువ్వు గ్రీన్ కలరే చూడాలి, చూస్తే నీ కళ్ళ జబ్బు తొందరగా తగ్గిపోతుంది అని అన్నాడు. అంతా గ్రీన్ కలర్లోనే చూడాలి నువ్వు. ఈయనేంటంటే బిజినెస్ మ్యాన్ అనమాట. ఏం చేశాడట, ఇంటి దగ్గర నుంచి అంగడి దాకా మొత్తం రోడ్ అంతా కూడా పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా ఆకుపచ్చ రంగు పట్టుకొచ్చి మొత్తం పూయించడం మొదలుపెట్టాడు. ఇల్లు మొత్తం ఆకుపచ్చ రంగు, రోడ్డు మీద గోడలన్నీ ఆకుపచ్చ రంగు, షాపు మొత్తం ఆకుపచ్చ రంగు, మొత్తం అంతా పూసుకున్నాడు ఆయన. ఇంకెంతకు మించి ఇంకో రోడ్లోకి వెళ్ళడానికి లేదు పాపం ఆయనకి. ఎందుకని? వేరే కలర్స్ కనిపిస్తాయి, వేరే వేరే రోడ్లోకి వెళ్తాయి. అందుకని ఈ రోడ్లోనే ఇంటి దగ్గర నుంచి షాప్కి, షాపు నుంచి ఇంటికి. పాపం ఆయనకి ఏమిటి, వాళ్ళ ఆవిడేమో అక్కడికి వెళ్దాం పదా, ఇక్కడికి వెళ్దాం పదా అంటుంది. ఇప్పుడు ఆ రోడ్లన్నీ గ్రీన్ కలర్ వేయించడం నా వల్ల కాదంటాడు. నువ్వేమో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటామా. అప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు అనమాట. ఏం తాత నీకు పిచ్చేమన్నా పట్టిందా అని చెప్పి వాడు ఎగ్జిబిషన్లో కొనుక్కొచ్చిన గ్రీన్ కళ్ళజోడు ఒకటి ఉంటే అది ఇచ్చాడు. ఆ గ్రీన్ కళ్ళజోడు పెట్టుకున్నాడు అనుకోండి, అన్నీ ఏ కలర్లో కనిపిస్తాయి? ఇప్పుడు ఊరంతా గ్రీన్ కలర్ పూజించాల్సిన అవసరం ఉందా? లేదు కదండి. అంతటా ఉన్నటువంటి ఆత్మని నేను చూడాలి అని అనుకున్నప్పుడు ముందు నేను ఎవరిని చూడాలి? అంతే తప్ప ఒక్కొక్కరిని పిలిచి, దా నీలో ఆత్మ ఉందా, నీలో ఆత్మ ఉందా, నీలో చైతన్యం ఉందా అని ఎవరిని చూడక్కర్లేదండి. నేను ఆత్మనా కాదా,
ఆత్మన, నేను ఆత్మని అన్న సంగతి తెలుసుకున్నటువంటి వాడు అంతటా ఆత్మనే చూస్తాడు. ఒక గ్రీన్ కలర్ కళ్ళద్దం పెట్టుకుంటే ప్రపంచం అంతా గ్రీన్ కలర్గా కనిపించినప్పుడు, నేను ఆత్మను తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో ఉండే ఆత్మ మొత్తాన్ని నేను తెలుసుకోగలుగుతా. అటువంటి వాడు నిజమైనటువంటి జ్ఞాని. దానికోసం చేసేటటువంటి ప్రయత్నం, దానికోసం ఇప్పటిదాకా వాడుతున్నటువంటి ఈ పదజాలం అంతా కూడా క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, పురుషుడు, ప్రకృతి, ఇవన్నీ కూడా దేనికోసం? ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా ఒకే ఒక విషయం తెలియజేయడానికి, నేను ఆత్మని అన్న సంగతిని తెలియజేయడానికి. ఎప్పుడైతే నేను ఆత్మని అన్న సంగతి నేను తెలుసుకున్నానో ప్రపంచం అంతా ఆత్మతత్వంగా కనిపిస్తుంది. అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో బ్రహ్మ సంపద్యతే తదా, అటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని చేరుకున్నటువంటి వాడు అవుతాడు. అంతే తప్ప ఊరికి నేను ఇంట్లో కూర్చుని ఆ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. ఒకసారి నేను చూసా, ఒక హోమం చేస్తున్నారండి. హోమం చేస్తుంటే దాంట్లో ఏంటంటే కోహం అని ఉంటుంది వేదంలో. కోహం నేనెవరు? సోహం అదే నేను. కోహం స్వాహ, సోహం స్వాహ, కోహం స్వాహ, సోహం స్వాహ. నేనెవరు? నేను ఆ పరమాత్మ. నేనెవరు? నేను అంటే కనిపిస్తుందా పరమాత్మ? నేనెవరు అని ప్రశ్నించేది నేనే, ఆ నేను ఎవరు అని చెప్పేటటువంటిది నేనే. దానికి హోమం చేస్తే తెలుస్తుందా? ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పారు శ్లోకాల్లో, ధ్యానం చేయమన్నారు. కూర్చుని ధ్యానం చేస్తే తెలుస్తుంది. కోహం అనే ప్రశ్న నేను వేసుకోవాలి. సోహం అదే నేను. అదే అంటే ఎవరు ఇక్కడ? పురుషుడు. ఏ పురుషుడు గురించి చెప్తున్నారో, ఏ క్షేత్రజ్ఞుడి గురించి అయితే చెప్తున్నారో దాని గురించి. ఇది తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు అవుతాడట. తర్వాత చెప్తున్నారు చూడండి, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే.